ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ఆచార్యః పితరః పుత్రాः తథైవ చ పితామహాः మాతులా శ్వశురాः పౌత్రాः శాలా సంబంధిరస్తథా. నమస్తే అండి. ఈ శ్లోకం కూడా సేమ్ ముందు శ్లోకం లాగే అండి. తను అంటే నానా రకాలుగా బాధపడుతున్నాడండి. అసలు ఎవరితో యుద్ధం చేయాలి, నా వాళ్ళతో నేను యుద్ధం చేసి నేను లాభాన్ని పొందాలనా అని అర్జునుడు ఫీల్ అవుతున్నాడండి ఇక్కడ. అంటే ఏ రకంగా నా వాళ్ళను నేను చంపి ఆనందంగా ఉండగలను అని చెప్పేసి అర్జునుడు ఫీల్ అయ్యి యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. ఒక మంచి మానవత్వం ఉన్నవాడు, మంచి భక్తుడు తన వాళ్ళకే కాదండి, శత్రువులకు కూడా హాని చేయడానికి సంకోచిస్తాడండి. సో ఇప్పుడు అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తన వాళ్ళనే కాదు, శత్రువులను చంపడానికి కూడా తనకు ధైర్యం చాలటం లేదండి అక్కడ. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి ఇక్కడ. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. ఆచార్య గురువులు, పితరః తండ్రులు, పుత్రాః కుమారులు, తథా అలాగే, ఏవ నిశ్చయముగా, చ కూడా, పితామహాః తాతలు, మాతులాః మేనమామలు, శ్వశురాః మామలు, పౌత్రాః మనుమలు, శాలాః బావమరుదులు, సంబంధినః బంధువులు, తథా అట్లే. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, ఇక్కడ రెండు సేనల మధ్య ఉన్న వాళ్ళందరూ నా బంధువులే ఉన్నారు. అనగా గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. కానీ నాకు ఉన్న బంధుప్రీతితో, నాకు ఉన్న సహజమైన బంధుప్రీతితో నేను నా బంధువులను, మిత్రులనే కాదు, శత్రువులను కూడా నాకు చంపడానికి నా శరీరం సహకరించడం లేదు అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణునితో అంటున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. If you like this, please subscribe us and support us. Thank you.